దర్శన్‌లా ఉన్న రిషి శైలేంద్రకి కనిపిస్తే, శైలేంద్ర దర్శన్ దగ్గరికి వచ్చి, "నువ్వు మా తమ్ముడు రిషిలాగా యాక్ట్ చేయాలి" అని అంటాడు కదా! "నువ్వు ఎందుకు చేస్తున్నావు? దేనికోసం చేస్తున్నావు? వివరాలన్నీ తెలిస్తేనే నేను రిషిగా రావడానికి అంగీకరిస్తాను" అంటాడు కదా రిషి. శైలేంద్ర 2 చెంపలు వాయిస్తాడు కదా రిషి. అమ్మో! ఫస్ట్ మీటింగ్‌లోనే వీడు చుక్కలు చూపించాడేంటి నాకు? ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటాడో ఏంటో! కానీ అవసరం నాది కదా! అని ఇంకా శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా! తర్వాత శైలేంద్ర ఇంటికి వెళ్ళి, "మమ్మీ నీకో విషయం చెప్పాలి" అని అంటాడు. "ఏంటి నాన్న? ఈ ఆనంద సమయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా! రిషి ఎలాగో రాలేడు, చచ్చిపోయాడు" అని అంటుంది దేవయాని. "రిషి వస్తాడు మామ్" అని అంటాడు శైలేంద్ర. దేవయాని షాకింగ్గా, "ఏంటి శైలేంద్ర నువ్వనేది? DNA రిపోర్ట్స్ కూడా రిషి చచ్చిపోయాడు అని చెప్తున్నాయి. మళ్ళీ ఎలా వస్తాడు" అని అంటుంది దేవయాని. "మనం తీసుకొస్తే వస్తాడు" అని అంటాడు శైలేంద్ర. దేవయానికి ఏమీ అర్థం కాదు. "ఏం చెప్తున్నావు నాన్న? నాకేమీ అర్థం కావట్లేదు. మనం తీసుకొస్తే రిషి రావడమేంటి? చచ్చిపోయాడు కదా! చచ్చిపోయిన వాడిని మనం ఎలా తీసుకొస్తాము" అని అంటుంది దేవయాని. "తీసుకురావాలి మామ్, తీసుకొస్తున్నాం కూడా" అని అంటాడు శైలేంద్ర నవ్వుతూ. "ఏంటి నాన్న నువ్వు చెప్పేది? నాకేమీ అర్థం కావట్లేదు. అంటే కొంపదీసి మనం కూడా ఆ రిషి దగ్గరికే పైకి పోతాము అని చెప్తున్నావా" అని అంటుంది దేవయాని. "అంత రిస్క్ మనం చేయక్కర్లేదు మామ్" అని అంటాడు శైలేంద్ర. "మరేంటి నాన్న నువ్వు చెప్పేది? మనం రిషి దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా పైకి పోవాలి" అని అంటుంది దేవయాని. "మామ్, నేను అచ్చం రిషి పోలికలతో ఉన్న వ్యక్తిని చూశాను" అని అంటాడు శైలేంద్ర. దేవయాని షాక్ అయిపోతుంది. "ఏంటి? రిషి పోలికలతో ఉన్న వ్యక్తిని చూసావా" అని అడుగుతుంది. "అవును మామ్, వాడు ఒక పెద్ద రౌడీ. వాడికి కావాల్సినంత డబ్బుని అరేంజ్ చేస్తే మనకు కావాల్సిన పనిని చేసి పెడతాడు. అలాంటి రౌడీ. ఇప్పటి వరకు మనం ఎంతోమంది రౌడీలను నమ్ముకున్నాం, కానీ ఆ ఎండి సీటును మాత్రం మన చేతికి చేజిక్కించుకోలేకపోయాం. కానీ వాడు అలా కాదు, రిషిలానే ఉన్నాడు కాబట్టి మనం వాడే రిషి అని అందరినీ నమ్మించాలి." "అదెలా సాధ్యం నాన్న? DNA టెస్ట్ చేస్తే వాడు రిషి కాదు అని తెలిసిపోతుంది కదా" అని అంటుంది దేవయాని. "మామ్, ఈ రోజుల్లో అలాంటివి మేనేజ్ చేయడం చాలా ఈజీ. నేను మేనేజ్ చేస్తాను కదా. అప్పుడు చనిపోయింది రిషి కాదు అని, ఎవరో రాంగ్ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల అలా జరిగింది అని, ఇతనే నిజమైన రిషి, ఇతనే మా రిషి అని అందరినీ నమ్మించాలి. అదంతా నేను చూసుకుంటాను మామ్. వాడే నిజమైన రిషి అని అందరినీ నమ్మించి కాలేజ్ వసుధార చేతుల్లో నుంచి వాడి చేతుల్లోకి వచ్చేలా చేసుకోవాలి. వాడి చేతుల్లోకి కాలేజ్ వచ్చింది అంటే మన చేతుల్లోకి వచ్చేసినట్టే మామ్. అందుకే మన చేతుల్లోకి రాబోయే ఆ సామ్రాజ్యం కోసం మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అందుకే నీకు చెప్తున్నాను మామ్. వాడిని కొంచెం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాడు కొంచెం తిక్కలోళ్ళ ఉన్నాడు" అని అంటాడు శైలేంద్ర. "ఒకసారి అతన్ని నాకు చూడాలనుంది నాన్న" అని అంటుంది దేవయాని. "నేను రేపు తీసుకువెళ్తాను మామ్" అని అంటాడు శైలేంద్ర. తర్వాత రోజు రిషి రూపంలో ఉన్న అతన్ని చూడాలని దేవయాని చాలా ఆరాటపడుతూ ఉంటుంది. ఇంకా దేవయాని శైలేంద్ర ఇద్దరూ కలిసి రిషి ఉన్న చోటుకి వస్తారు. అక్కడ దర్శన్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ సెటిల్మెంట్ చేసిన తర్వాత దేవయాని దూరం నుండి చూసి, "నిజమే నాన్న, అచ్చం రిషిలానే ఉన్నాడు. ఎవడై ఉంటాడు వీడు అసలు" అని అంటుంది దేవయాని. "మామ్, ఈ లోకంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు అంటారు కదా, అలాగే వీడు కూడా ఒకడు అయి ఉంటాడు" అని అంటాడు శైలేంద్ర. "ఆలస్యం చేయకుండా పని మొదలు పెడదాం నాన్న. వెంటనే వీణ్ణి రిషిలాగా మన ఇంటికి తీసుకువెళ్ళాలి, అందరినీ నమ్మించాలి" అని అంటుంది దేవయాని. "సరే మామ్, వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం నడు. వాడు కొంచెం తేడాగా మాట్లాడతాడు, నువ్వు వాటిని ఏం పట్టించుకోకు మామ్" అని అంటాడు శైలేంద్ర. "సరే నాన్న, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాము" అని అంటుంది దేవయాని. ఇంకా శైలేంద్ర దేవయాని ఇద్దరు కలిసి రిషి దగ్గరికి వెళ్తారు. పెద్దమ్మను చూసి రిషి, "శైలేంద్ర అన్నయ్యతో పాటు పెద్దమ్మ కూడా వస్తుంది ఎందుకు? అసలు ఏం జరుగుతుంది" అని అనుకుంటూ ఇంకా అలా చూస్తూ ఉంటాడు. "దర్శన్" అని అంటాడు శైలేంద్ర. "చెప్పు భయ్యా, ఏంటి మ్యాటరు" అని అంటాడు దర్శన్. "ఇదిగో, మా అమ్మతో మాట్లాడి నీకు ఏ విషయం చెప్తాను అని చెప్పాను కదా. మా అమ్మే నిన్ను చూద్దామని వచ్చింది. నేను చెప్పాను కదా మా రిషిలానే ఉంటావు అని. మా అమ్మని అడుగు కావాలంటే" అని అంటాడు శైలేంద్ర. "అవును బాబు, నువ్వెవరో కానీ అచ్చం మా రిషిలా ఉన్నావు" అని అంటుంది దేవయాని. "చిన్నప్పటి నుంచి మా రిషిని నేనే
పెంచి పెద్ద చేశాను. నేను పెద్దమ్మనే కానీ నాకు మా రిషి అంటే చాలా ప్రేమ అభిమానం. మా రిషికి కూడా నేనంటే చాలా ప్రేమ అభిమానం అని అంటూ ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది దేవయాని. ఇంకా రిషి కరిగిపోతూ, పెద్దమ్మ నాకు తెలుసు పెద్దమ్మ, మీకు నేనంటే ఎంత అభిమానమో అని అనుకుంటూ ఉంటాడు. మామ్, ఇంకా నటించింది చాలు. వీడు రిషి కాదు కదా, రిషి లాంటివాడు. వీడు అయినా అలాంటివన్నీ నమ్మడు. వీడు చాలా మొండి మనిషి అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర చెంప మీద చెల్లుమని ఒక్కటిస్తాడు రిషి. రే దర్శన్, మళ్ళీ ఏమైందిరా కొట్టావు అని అంటాడు శైలేంద్ర. వీడు ఆడు ఏంటి భయ్యా, నిన్నే చెప్పాను కదా, రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని అంటాడు రిషి. దేవయాని హడలిపోయి, అమ్మో వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది. చెప్పండి మేడం, మీరు అంతగా ప్రేమగా పెంచి పెద్ద చేశాను అంటున్నారు కదా, మరి అతను చనిపోయాడు అంటున్నారు. నా అవసరం ఏముంది, చనిపోయిన అతని ప్లేస్లోకి నేను రావడం ఎందుకు అని అంటాడు రిషి. ఎందుకంటే వాడు చనిపోయినా మా కళ నెరవేరలేదు కాబట్టి అని అంటాడు శైలేంద్ర. మీ కళ? ఏం కళ కన్నారేంటి అని అంటాడు రిషి. జోకులు వేయకు దర్శన్, కలగనడం అంటే పడుకుని కలగనడం కాదు. మేము ఎన్నాళ్ళలో నుంచో మేము ఒక కలగంటున్నాం, కానీ ఆ కళ నెరవేరట్లేదు. ఎన్నో చేశాము, కానీ మేము అనుకున్నది మా చేతికి చిక్కలేదు అని అంటాడు శైలేంద్ర. ఇంతకీ ఏంటది, మీరేం కలగన్నారు, నేను వచ్చి అక్కడికి ఏం చేయాలి అని అంటాడు దర్శన్. నువ్వు వచ్చి అందరినీ నువ్వే రిషివై అని నమ్మించి డిబిఎస్టి కాలేజ్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. నీ చేతుల్లోకి వచ్చిన కాలేజ్ని నాకు అప్పగించాలి అని అంటాడు శైలేంద్ర. ఎలాగో మీ రిషి చనిపోయాడు కదా, ఇదేదో మీరే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా, మళ్ళీ నేనెందుకు రావడం అని అంటాడు దర్శన్. మా రిషి డిబిఎస్టి కాలేజ్కి ఎండి, కానీ ఇప్పుడు ఆ ఎండి స్థానంలో మా రిషి భార్య వసుధారా ఉంది. ఆ వసుధారా చేతుల్లో నుంచి ఆ ఎండి సీట్ని నువ్వు తీసుకోవాలి అంటే నువ్వే రిషి అని వాళ్ళందరూ నమ్మాలి. అప్పుడే నీ చేతుల్లోకి కాలేజ్ వస్తుంది. నీ చేతుల్లో నుంచి నువ్వు నాకు అప్పచెప్పాలి అని అంటాడు శైలేంద్ర. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, కానీ ఆ కాలేజ్ మాత్రం నా సొంతం అవ్వాలి అని అంటాడు శైలేంద్ర. కాలేజ్ ఎండి సీట్ కావాలి అంటే మీ రిషి భార్యని అడిగితే సరిపోతుంది కదా అని అంటాడు దర్శన్. మా రిషి భార్య చాలా తెలివైనది, తనకి మేమంటే అస్సలు పడదు అని అంటాడు శైలేంద్ర. ఇంకా రిషి గుర్తు చేసుకుంటాడు, శైలేంద్ర ఏం చేసినా దానికి విరుద్ధంగా వసుధారా మాట్లాడుతూ ఉంటుంది. అవును, అన్నయ్య ఏం మాట్లాడినా వసుధారా ఆపోజిట్గానే మాట్లాడుతూ ఉంటుంది. కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉండేది, కానీ ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. అన్నయ్య మాటలను బట్టి అన్నయ్య ఎండి సీటు పైన ఆశపడ్డాడు అని అర్థమవుతుంది. కానీ ఎందుకు ఇలా దొంగచాటుగా దెబ్బతీయడం, డైరెక్ట్గా అందరినీ ఒప్పించి తీసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఏంటి దర్శన్ ఆలోచిస్తున్నావు అని అంటాడు శైలేంద్ర. ఏమీ లేదు, మీ రిషికి పెళ్ళయింది, భార్య కూడా ఉంది అంటున్నారు. నాకేమో ఆడవాసన అంటేనే చిరాకు. అలాంటిది పెళ్ళైన ఒక అమ్మాయికి భర్తగా ఎలా నటించాలా అని ఆలోచిస్తున్నాను. అయినా ఇవన్నీ నా దగ్గర కుదరవు, నా వల్ల కాదు. నేను రౌడీనే కానీ ఇలా ఒక ఆడపిల్లకి అబద్ధం చెప్పి ఒక ఆడపిల్ల గొంతు కోయలేను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితేనే నేను అటు ఇటు వాయించేస్తాను. అలాంటిది ఒక ఆడపిల్లకి నేను తన భర్తని అని ఎలా అబద్ధం చెప్పగలను? నా వల్ల కాదు, మీరు బయలుదేరండి ఇంకా అని అంటాడు దర్శన్. వీడు చేసేవే రౌడీ పనులు, మళ్ళీ ఆడపిల్లలకి అన్యాయం చేయడంట, తొక్కలో సెంటిమెంట్లు అని అనుకుంటూ ఉంటాడు మనసులో శైలేంద్ర. అలా అనుకు దర్శన్, ఇప్పుడు నువ్వు తప్ప మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు శైలేంద్ర. నేను చేయలేనండి, ప్లీజ్ దయచేసి వెళ్ళండి అని అంటాడు రిషి. అలా అనుకు బాబు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఎండి సీట్ కోసం మేము చాలా తాపత్రయపడుతున్నాం, ఆశపడుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఎండి సీటుని చేజిక్కించుకోవాలి అని మేము చాలా చేశాము, కానీ అవేమీ ఫలించలేదు. చివరికి నీ రూపంలో ఆ ఎండి సీట్ మాకు దక్కుతుంది అని మాకు నమ్మకం కలుగుతుంది. అందుకే నిన్ను ఆశ్రయించాం బాబు, దయచేసి కాదనుకు అని అంటుంది దేవయాని. అవును దర్శన్, డిబిఎస్టి కాలేజ్కి ఎండి అవ్వాలి అనేది మా అమ్మ కళ. ఆ కళని నేను నెరవేర్చాలి.
మా అమ్మ కలని నెరవేర్చడానికి, ఆ రిషి గాడిని లేపేయడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు అని అంటాడు శైలేంద్ర. రిషి షాక్ అయిపోతాడు. అంటే ఏం చేశారు అని అంటాడు రిషి. ఏం చేశామా? ఆ రిషి గాడిని చంపాలి అని ఎన్నోసార్లు అటాక్స్ జరిపించాము. కానీ ప్రతిసారి వాడు తప్పించుకుంటూనే ఉండేవాడు. ఈ విషయాలన్నీ మా రిషి భార్య వసుధారాకి తెలుసు. కానీ ఈ విషయాలు ఏమీ తను చెప్పలేదు. రిషికి మేమంటే చాలా నమ్మకం. మేము నమ్మకస్తులం కాబట్టి మేము ఎలాంటి పనులు చేస్తున్నాము అంటే నమ్మడు అని తను చెప్పకుండా సాక్ష్యాలతోనే మీరు దోషులు అని నిరూపిస్తాను అని మాతో ఛాలెంజ్ చేసింది. సాక్ష్యాలు దొరకకుండా ప్రతిసారి నేను తప్పించుకుంటూనే ఉన్నాను. రిషికి ఏ ఆధారం దొరకలేదు. కానీ నేను అటాక్స్ మాత్రం ఆపలేదు. వాడిని ఎలా అయినా చంపాలి అనుకున్నాను. చివరికి నా ప్రమేయం లేకుండానే వాడు ఎలా చచ్చిపోయాడో నాకు అర్థం కావట్లేదు. ఏదైతేనే నాకు మంచే జరిగింది. నా ప్రమేయం ఉన్నా లేకపోయినా వాడు ఈ భూమి మీద లేకుండా పోయాడు. ఇప్పుడు నాకు ఒకే ఒక టార్గెట్, ఆ కాలేజ్ని నా చేతుల్లోకి తీసుకోవాలి. కానీ రిషి భార్యకి మా నిజస్వరూపాలు తెలుసు కాబట్టి ఆ కాలేజ్ని మా చేతుల్లోకి రాకుండా తను అడ్డుకుంటుంది. అందుకే నీ సహాయం కోరి వచ్చాము అని అంటాడు శైలేంద్ర. ఈ పెద్దవాడిని చూసిన తర్వాత మీకెందుకో నాకు సహాయం చేయాలి అనిపిస్తుంది, చేస్తాను అని అంటాడు దర్శన్. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. మీరిద్దరూ రిషి ఎదురుగా మంచివాళ్ళలా నటిస్తూ తన ప్రాణాలను తీయాలని చూశారు. కానీ మీ ప్రమేయం లేకుండానే రిషి ఈ భూమి మీద లేకుండా పోయాడు, అంతేనా అని అంటాడు దర్శన్. అంతే అని అంటారు దేవయాని, శైలేంద్ర. అంటే తెర ముందు మంచివాళ్ళలాగా తెర వెనక కుట్రలు చేస్తూ రిషిని తొక్కాలి అని ప్రయత్నించారన్నమాట అని అంటాడు దర్శన్. అవును, కానీ మా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు అని అంటాడు శైలేంద్ర. పాపం, శత్రువులు ఎవరో కూడా తెలుసుకోకుండా పోయాడు ఆ పైకి. సో సాడ్ అని అంటాడు దర్శన్. మాకు కావాల్సింది కూడా అదే దర్శన్. తనకి నిజాలేమీ తెలియకూడదు, తను పైకి పోవాలనే కోరుకున్నాము, అదే జరిగింది అని నవ్వుతారు దేవయాని, శైలేంద్ర. మీరు మామూలు నేరస్తులు కాదు, కరుడుగట్టిన నేరస్తులు అన్నమాట అని అంటాడు దర్శన్. మేమే ఈ నేరాలు ఘోరాలు చేస్తున్నాము అని తెలిసిన వ్యక్తులు ఇద్దరు. మా బాబాయ్ మహేంద్ర, మా రిషి భార్య వసుధారా. వాళ్ళిద్దరికీ తెలిసినా ఏమీ చేయలేరు, ఎందుకంటే సాక్ష్యాలు లేవు కాబట్టి. ఇప్పుడుంటుంది సాక్ష్యం. ఇప్పటి వరకు సాక్ష్యం లేకపోవచ్చు, ఇకపై అన్ని సాక్ష్యాలే ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో. ఇంతకీ నేను ఎప్పుడు రావాలి అని అంటాడు దర్శన్. ఎప్పుడు రావాలి, ఎలా రావాలి అనేది నేను ప్లాన్ చేసి చెప్తాను. మా రిషి ఇలా రౌడీలా ఉండడు, క్లాస్గా డిగ్నిఫైడ్గా చాలా స్టైలిష్గా ఉంటాడు. నువ్వు అలానే రెడీ అవ్వాలి అని అంటాడు శైలేంద్ర. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు నాన్న, రేపే వచ్చి నిన్ను మా శైలేంద్ర ఇంటికి తీసుకువస్తాడు అని అంటుంది దేవయాని. రిషి ఆశ్చర్యపోతాడు దేవయాని వంక చూస్తూ. అవును నాన్న, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే కదా అని అంటుంది దేవయాని. నిజంగా నువ్వు నీ కొడుకులాగానే పెంచావేమో, నువ్వు నిజంగా ప్రేమను పంచావేమో అనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని ఈరోజే తెలిసింది పెద్దమ్మ. నువ్వు నా నాశనాన్ని కోరుకుంటూ నన్ను చంపాలని ప్రయత్నించావు అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను పెద్దమ్మ. అసలు ఇదంతా నిజమా అనిపిస్తుంది. కానీ ఈ నిజాన్ని నేను నమ్మాలి, ఇదే నిజం. అక్కడికి వచ్చిన తర్వాత శైలేంద్ర అన్నయ్యతో పాటు నీకు కూడా ఉంటుంది పెద్దమ్మ అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఇలా రిషి పైన శైలేంద్ర దేవయాని ఎన్నోసార్లు అటాక్స్ జరిపించారు. అయినా సరే రిషి తప్పించుకున్నాడు అని వాళ్ళ నోటితోనే వాళ్ళే దర్శన్లా ఉన్న రిషికి చెప్పేస్తారు. రిషి పైన అటాక్స్ జరిపించింది, తనను చంపాలని చూసేది తన శత్రువులు ఎవరో కాదు, శైలేంద్ర దేవయాని అని ఒక నిజం తెలిసింది. రిషి వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి రిషి తన శత్రువులు ఎవరో కనిపెట్టగలిగాడు. ఇంకా అక్కడి నుంచి శైలేంద్ర దేవయాని వెళ్ళిపోతారు. తర్వాత రిషి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధారని చూడబోతున్నాను, చాలా రోజులైంది వసుధారని చూసి. నా మనసు చాలా సంతోషంగా ఉంది నా భార్యని చూడబోతున్నందుకు అని చాలా హ్యాపీగా వసుధార ఫోటో వంక చూసుకుంటూ, వసుధారా నేను వచ్చేస్తున్నాను వసుధారా అని అనుకుంటూ ఉంటాడు. వీడియో నచ్చితే కనుక
ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.